ప్రభు మిమ్మల్ని దీవించి బలపరిచి నడిపించిన దాకా మంచిదండి. వాక్యంలో గంట ముందు ఒక పాట పాడుతున్నాం. అందరికి వచ్చిన పాటని ప్రియ యేసురాజును నేర్చుకొచ్చిన చాలా పాట పాడు. ప్రియ యేసురాజును నేర్చుచిన చాలు, మహిమలో నేనాయనతో ఉంటే చాలు.
హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను. మంచిదండి. ఈరోజు ఈస్టర్ తర్వాతి 40వ దినము. యాక్చువల్లీ మన థర్స్డేకే 40th డే కౌంట్ అవుతుంది. సో 40th డే, వాట్ ఈస్ ద ప్రాముఖ్యత ఆఫ్ 40th డే? 40వ దినం యొక్క సో ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ఆయన మహిమ శరీరంని ధరింపజేసుకొని ఆయన 40 దినాలు ఈ భూమి మీద సంచరించి శిష్యులకి కనబడి అనేకులతో మాట్లాడి అనేక విషయాలు పునరుద్ధాన శక్తితోని ఆయన తెలియపరిచి మళ్ళా 40వ దిన ప్రభు ఆరోహణం అయిపోయాడు. తండ్రి దగ్గరికి ఎట్టి రీతిగా అయితే తండ్రిని ఆ దేవుని రాజ్యాన్ని విడిచిపెట్టి మానవులైన మనని ఈ భూమి మీద రక్షించడానికి ఆయన ఎందు నిమిత్తం అయితే పంపబడ్డాడో ఆ నిమిత్తము ఆయన పని మొత్తము ఆయన తుదముట్టించుకొని ఆయన ఈ భూమి మీద నీ కొరకు, మనందరి కొరకు, మన పాపాల కొరకు ఆయన కల్వరి సిల్వలో ఆయన ప్రాణాన్ని దారపోసి ఆయన సమాధి చేయబడి 3వ దినమందు తిరిగి లేచి 40 దినాలు ఈ భూమి మీద ఆయన మహిమ శరీరము ధరింపజేసుకొని ఆయన సంచరించి ఆయన శిష్యులని ఆఖరి క్షణాల్లో శిష్యులని ఆశీర్వదించి ఆయన ఆరోహణమై తండ్రి దగ్గరికి వెళ్ళిపోయారు. కాబట్టి ఈ అసెన్షన్ సండే అని ఈ సండేకి నామస్కరణ చేసి ఉన్నారు. అసెన్షన్ అంటే తిరిగి పైకి ఎత్తబడము. దేవుని దగ్గర నుంచి వచ్చిన వాడు ఆయన మళ్ళీ తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళిపోయి ఉన్నాడు. దేవుడు తన కుమారుడిని నీ కొరకు నా కొరకు భూమిపైకి పంపి ఆయన ద్వారా మనందరికీ ఆయన రక్షణని అనుగ్రహించున్నాడు. కాబట్టి ఈ అసెన్షన్ సండే ఆరోహణము, ప్రభు యొక్క ఆరోహణము అని మనం ఒకవేళ ఆ అంశము మీద మనం ధ్యానిస్తే గనక క్రైస్తవుడికి రక్షణ పొందుకున్నాక క్రీస్తులో ఎదుగుతూ విశ్వాసంలో ముందుకి నడిపింపబడుతున్న ప్రతి ఒక్కరికి ఆ అనుభవాలు కావాలి. దేవునితోని దేవుడు ఎట్టి రీతిగా అయితే ఆరోహణం అయిపోయాడో అట్టి అనుభవాలు నేడు క్రైస్తవులకి కావాలి. అంటే మనము కూడా గాల్లో ఎగిరిపోవాలని కాదు, మన ఆత్మ ప్రభు యొక్క ఆత్మ రెండు ఏకమవ్వాలి. దట్ ఈస్ ద ట్రూ అసెన్షియల్. వస్తున్నాము, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము, ఆరాధన చేస్తున్నాము, పాటలు పాడుతున్నాము, కానీ మన హృదయము, మన ఆత్మ దేవుని ఆత్మతోనే ఏకమైతలేదు. అందుకనే ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచినాక 40 దినాలు తాను ఏంటో తనలో తన మహిమ కలిగిన శరీరము ధరింపజేసుకున్న విధానము ఆయన శిష్యులకి అనేకుల్ని కనపరిచినట్టు. కాబట్టి దేవుళ్ళో ఆనందిస్తున్నప్పుడు, దేవుళ్ళో ఆరాధిస్తున్నప్పుడు మనం ఆయనలో హర్షించడం నేర్చుకోవాలి. మనము ఆత్మతోని ఏకమైపోవాలి. నీ సరౌండింగ్స్ నువ్వు మర్చిపోవాలి. నువ్వు ఏ చర్చ్కి వెళ్తున్నావో, ఏ పాస్టర్ దగ్గరికి వెళ్తున్నావో, నీ పక్కకు ఎవరు కూర్చున్నారన్నది మనకు అనవసరం. దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాము. అందుకనే బైబిల్లో దేవుడు అంటూ ఉంటాడు, దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ వాళ్ళు ఆరాధించాలి. కాబట్టి ఆత్మ చాలా ప్రాముఖ్యమైనది. అటు రీతిగానే సత్యం అనగా ఆయన సత్యమై ఉన్నాడు. ఆయన అందుకని అంటున్నాడు కదా, నేనే మార్గము సత్యము జీవమై ఉన్నాను, నా తప్ప తండ్రి వద్దకు ఎవ్వరునూ రాలేరు అని చెప్తున్నాడు. కాబట్టి when we are worshiping in God's presence, దేవుని సన్నిధిలో మనము ఆయనను ఆరాధన చేస్తున్నప్పుడు, ఆర్ యు రియలీ కనెక్టింగ్ టు ద స్పిరిచువల్ realm, what God wants to be? నిన్ను ఏ స్థలంలో అయితే దేవుడు ఉంచాలి, ఎట్టి రీతిగా నువ్వు ఆయనని ఆత్మలో ఆనందించాలి, ఆత్మలో ఆయనతో హర్షించాలో అనుభవాలు నీకు ఉంటున్నాయా? ఒకరు లేకపోతే కనుక ఈ అసెన్షన్ డే దేవుడు తెలియజేస్తున్నాడు, నేను ఎట్టి రీతిగా అయితే మిమ్మల్ని ప్రేమించి లోకానికి వచ్చిన ప్రాణాన్ని నేను దారపోసి మళ్ళీ తిరిగి లేచి నేను ఎట్టి రీతిగా అయితే మహిమ శరీరము నేను ధరింపజేసుకొని ఉన్నానో, మీకు కూడా అటువంటి మహిమ శరీరము ధరింప చేయడానికి మాత్రమే నేను తండ్రి దగ్గరికి వెళ్ళుచున్నాను. అందుకనే యోహాను సువార్త 14లో అంటాడు, మీ హృదయాన్ని కలవరపడని నా తండ్రి ఇంట అనేక గృహాలు ఉన్నాయి, నేను వెళ్ళి వాటిని సిద్ధపరిచి మళ్ళా నేను మీ యొద్దకు వచ్చి నేనుంటున్న స్థలంలో మీరు కూడా నాతోని సదాకాలం ఉండే రీతిగా నేను వచ్చి మళ్ళీ మిమ్మల్ని తీసుకొని వెళ్తా అన్నాడు. చెప్పిన వాడు నమ్మదగిన వాడు. ఆయన చెప్పాడు, ఆయన ఆలస్యము ఏమాత్రము చేయడు. యేసు ప్రభు గురించి ఆయన జన్మించక ముందు నుంచే పాత నిబంధన కాలంలో మనం చూసినట్లయితే ప్రవచనాలు ప్రవచించబడ్డాయి. దేవుని సేవకుల ద్వారా
యేసు ప్రభు గురించి అనేక మార్లు వాళ్ళు తెలియపరచరు, లేక వ్యక్తపరచరు. ఆయన ఎట్టి రీతిగా వస్తాడు, ఎట్టి రీతిగా ఆయన ప్రాణము దారపోస్తాడు, మానవులని ఎట్టి రీతిగా రక్షణ బాటలోకి నడిపించుకుంటాడు, ఎట్టి రీతిగా ఆరోహణమై వెళ్ళిపోతాడు. ఆయన ఆరోహణమై వెల్లుడి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు ఈ భూమిపైకి పంపబడుతుంది. కాబట్టి ఈ 40th డే అసెన్షన్, దేవుడు వచ్చిన పని, తండ్రి అప్పగించిన పనిని సర్వాన్ని ఆయన తుడముట్టించి ఆయన తిరిగి మళ్ళా శిష్యుల ముందు సాక్షులు, మీరే నాకు సాక్షులు అని చెప్పాడు కదా. సో వాళ్ళ ముందు వాళ్ళని ఒక పర్వతం మీదకి తీసుకొని వెళ్ళి ఆ పర్వతం మీద వాళ్ళని చేతులెత్తి ఆశీర్వదించి ఆయన ఆరోహణమై వెళ్ళిపోయినాడు. అప్పుడు దేవదూతలు శిష్యులను చూసి అంటూ ఉంటాయి, ఏమనంటే, మీరు ఎందుకు ఇంకా ఆకాశం వైపు ఎదురు చూస్తున్నారు? మీ కొరకు వచ్చాడు, ప్రాణం పెట్టాడు, తన పని తను ముగించుకున్నాడు, మళ్ళీ తిరిగి వెళ్ళిపోయాడు. ఈరోజు క్రైస్తవ సమాజంలో ఉంటున్న మనము ఆయన కొరకు ఎదురు చూడాలి అంటే కనుక వీ హ్యావ్ టు రిసీవ్ ద గిఫ్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ అనే వరము మనము పొందుకోవాలి. చాలా మంది వాదిస్తూ ఉంటారు క్రైస్తవులు, ఏంటి అంటే, నేను రక్షింపబడినాక అనగా బాప్తిజము తీసుకున్నాక బైబిల్ తెలియజేస్తున్నది ఏమనగంటే, నువ్వు పరిశుద్ధాత్మతను ఆల్రెడీ ముద్రింపబడ్డావు. సరే, నువ్వు దేవుని సొత్తుగా ఒక గుర్తింపు పొందుకున్నావు, కానీ నువ్వు దేవుని ఆత్మతోని ఇంకా నువ్వు నింపబడలేదు. ఆ మహిమ కలిగిన ప్రత్యేకత యొక్క అనుభవాలు నీకు లేవు. కాబట్టి క్రైస్తవులుగా జీవిస్తున్న మనము ఆ మహిమ కలిగిన ప్రత్యేకత మనము పొందుకోవాలి ఆయన దగ్గర నుంచి. ప్రభువా, నీ మహిమలో నన్ను నడిపించు. చనిపోయినాక దేవుని రాజ్యము మహిమలో చేరడం కాదు, కానీ దేవుని బిడ్డలుగా ఆయన మహిమను ఇక్కడే మన జీవితాల్లో మనము అనుభవించేవారుగా ఉండాలి అని దేవుడు ఎంతగానో ఆశించి ఉన్నాడు. అందుకనే ఆయన ఒకవేళ చనిపోయి 3వ దినమందు తిరిగి లేచి 40 దినాలు సంచరించాడు. దేనికి కారణం తెలుసా? మనం కూడా మహిమ కలిగిన శరీరము ధరింపజేసుకొని ఈ భూమి మీద మనము జీవించాలని. ఆయన 3వ దినమందు తిరిగి లేచి వెళ్ళిపోయేవాడే, కానీ ఎందుకు వెళ్ళలే? మహిమ శరీరం అంటూ ఒకటి ఉన్నది. నా దేవుని రాజ్యము, నా తండ్రి యొక్క రాజ్యములో ఇట్టి రీతిగా మనం ఉంటాము, మనం ఉండబోతున్నాము. అందు నిమిత్తమై నేను వచ్చి ఉన్నాను, అందు నిమిత్తమై నా యందు విశ్వసించిన వాడు ఎన్నటికీ నశింపక నిత్య జీవం పొందుకుంటాడు అని దేవుడు చెప్పి ఉన్నాడు. కాబట్టి ఆ మహిమ శరీరము మనం ధరింపజేసుకోవాలి. వాక్యము చేత వీ హ్యావ్ టు బి ఎన్లైటెడ్. దేవుని వాక్యం చేత మనం వెలిగింపబడాలా, ఆత్మ చేత బలపరచబడాలా, అట్టి రీతిగానే ఆత్మ చేత మనము నడిపించబడాలి. ఎందుకంటే క్రైస్తవులుగా జీవిస్తున్న మనము కేవలము భక్తి చేస్తే సరిపోదు, మనుషులకి సహాయం చేస్తే, చారిటీ చేస్తే సరిపోదు. క్రైస్తవులుగా రక్షణ పొందుకున్న మనము దేవుడు ఏ ఆత్మనైతే ఆయన పంపి ఉన్నాడో ఆత్మతోని నింపబడే వారుగా మనము ఉండాలి. ఆత్మతోని నింపబడినప్పుడే నువ్వు ఆ మహిమ కలిగిన ప్రత్యేకతలోనికి దేవుడు నిన్ను నడిపించగలుగుతాడు. నీ యాత్ర ముగించక మునిపే నువ్వు ఆ ప్రత్యేకతని పొందుకునే వాడుగా ఉండాలి. నీకు ఒక ప్లేస్ తెలియాలంటే ప్లేస్ తెలియకుండా పోతే అంత కొత్తగా ఉంటుంది. ఎక్కడికి వెళ్తున్నావో నీకు తెలియదు, నీకు గమ్యం ఏంటో తెలియదు. కాబట్టి భూమి మీద ఉన్నప్పుడే పరలోక రాజ్యం ఎటువంటిదో మనం అనుభవించాలి. అప్పుడు ఈ భూమి మీద అనుభవాలకున్నదే మనము పరలోక రాజ్యంలోనికి మనము ప్రవేశించగలుగుతాము అని దేవుడు ఎంతగానో ఆశించి ఉన్నాడు. కాబట్టి దేవుడు తన ఆత్మని పంపి ఉన్నాడు. మనం చూసుకున్నట్లయితే ఈ ఆరోహణమైన ప్రభు యొక్క ఆరోహణము మనం ధ్యానిస్తున్నాము. ఈ ఆరోహణం అయిపోయినాక నెక్స్ట్ 10 రోజులకి దేవుడు తన పరిశుద్ధాత్మని భూమిపైకి పంపి ఉన్నాడు, వాగ్దానము చేసిన ఆత్మ. కాబట్టి శిష్యులు ఆయన ఆరోహణమై వెళ్ళిపోతుండగా ఆయన చూస్తూ ఉండిపోయినప్పుడు, మీరు ఇంకా ఎందుకు ఆయన చూస్తున్నారు అని దేవదూతలు ప్రత్యక్షమై శిష్యులతో చెప్పినాయి. ఈ శిష్యులు దేవుని మాటకి విధేయత చూపి వాళ్ళు పైనుండి వచ్చే శక్తి కొరకు వాళ్ళు అక్కడ వేచి ఉన్నారంట గదిలో. సో మన జీవితాల్లో కూడా సేవకుల దగ్గరకు వెళ్ళి ప్రార్థనలు చేయించుకుంటే పరిశుద్ధాత్మని మనం పొందుకోము. ఎందుకంటే సేవకుడు పరిశుద్ధాత్మని నీకు అనుగ్రహించలేడు, కానీ నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య మాత్రమే ఆయన నామమందు నువ్వు విశ్వసించి నువ్వు ఆయనని వేడుకుంటే ఆయన నిన్ను ఆత్మతోనే ఆయన నిన్ను నింపుతాను అని తెలియజేస్తుంది. కాబట్టి క్రైస్తవులుగా జీవిస్తున్న మనము ఈ అనుభవాలకున్న మనము నడిపింపబడాలి. దేవుడిని అడగాలి, ప్రభువా నన్ను ఈ అనుభవాలకున్నా నువ్వు నన్ను నడిపించయ్యా. ఎందుకంటే ఈ యాత్రలో మనము ప్రభుతోని జీవిస్తేనే మనము రేపు ఈ యాత్రని ముగించుకున్నాక ప్రభుతోని నిత్యము జీవించేవారుగా ఉంటాం. ఈ యాత్ర మనం ఈ లోకంలోనే జీవిస్తూ
చనిపోయినాక యాత్ర ముగించుకున్నాక ప్రభు దగ్గరికి చేరాలంటే అసంభవం. అది కాని పని. కాబట్టి ఈ జీవిస్తున్న ఈ కొద్ది కాలంలో ప్రభుత్వం ఎట్టి రీతిగా కలిసి జీవించాలో నేర్చుకో. ప్రభు దగ్గర నేర్చుకో. ఎవరి దగ్గరకు వెళ్ళి నేర్చుకోవాల్సిన అవసరము లేదు. మనకి సమయం వెచ్చించు, దేవునితో గడుపు, నీ ఆత్మతో నన్ను నింపు. అడుగు వారికి ఇస్తాను ప్రభా, నాకు నీ ఆత్మని అనుగ్రహించు. ఇంతకాలం దేవుని సన్నిధికి వచ్చి ఏవేవో అడిగి దేవుడు అవన్నీ నీకు అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము నేడు ఈరోజు ఆ మహిమ కలిగిన ప్రత్యేకత వరకు మనం అడగాలి. ఆ ప్రత్యక్షత మనకి కావాలి. దేవుణ్ణి అడగాలి, ప్రభా నా కన్నులని నువ్వు విప్పయ్యా, ఆ మహిమ కలిగిన ప్రత్యక్షతని నేను కూడా పొందుకునే కృపను నాకు దయచేయి ప్రభా అని దేవుడిని మనం అడిగినప్పుడు దేవుడు తప్పక ఆయన మహిమ కలిగిన ప్రత్యక్షతని మనకు అనుగ్రహిస్తాడు. అప్పుడు దేవుడి సన్నిధి, దేవుని రాజ్యం ఏంటో అది నువ్వు అనుభవించగలుగుతావు. అందుకనే ప్రభు అంటూ ఉంటాడు, దేవుని రాజ్యం ఎక్కడ ఉన్నది? అది మీ మధ్యలోనే ఉన్నది. దాన్ని గుర్తించే వారు ఎందరు? దానిలో జీవించే వారు ఎందరు? దాని ప్రకారం నడిపింపబడే వారు ఎందరు? అందరూ మందిరానికి వచ్చిన బాగానే ఉంది, కానీ దేవుని రాజ్యానికి సంబంధమైన వారు ఎంతమంది ఉంటున్నారు? మనం నిత్యంగా మన జీవితాలు మార్చుకొని దేవుణ్ణి వెంబడిస్తూ దేవుడు అనుగ్రహించిన ఆత్మతో నింపబడుతూ ప్రతినిత్యము వాక్యం అనే వెలుగుతో వెలిగింపబడుతూ ఈ చీకటి లోకంలో మనము తప్పింపబడుతూ దేవునితో నడుచుకునే వారుగా మనం ఉంటున్నామా? ఒకవేళ లేకపోతే కనుక నేడన్నా దేవుని దగ్గరకు వచ్చిన మనము దేవుణ్ణి అడుగుదాం, ప్రభా నా కొరకు నువ్వు ఇంత త్యాగము చేసావయ్యా, నన్ను నువ్వు ఇంతగా ప్రేమించావయ్యా, నా కొరకు నువ్వు ప్రాణం కూడా దారపోసి తిరిగి లేచి మళ్ళా నువ్వు మహిమ కలిగిన శరీరంతోనే మళ్ళా నువ్వు అనేక మాటలు నా కొరకునైనా నీ గ్రంథంలో నువ్వు భద్రపరిచి ఉన్నావు. ఆ వాక్యం అందు నేను సంపూర్ణ విశ్వాసము ఎట్టి రీతిగా నేను కలిగి జీవించాలో నువ్వు నాకు నేర్పించు, నా విశ్వాసాన్ని నువ్వు పెంపొందించు ప్రభా అని దేవుడిని అడిగితే కనుక దేవుడు తప్పక నీకు సహాయము చేస్తాడు. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము ఆయన ఆత్మతోనే నింపబడేవారుగా, ఆ మహిమ కలిగిన ప్రత్యక్షత కొరకు ఆయన సన్నిధిలో వేచి ఉండి పొందుకునే వారుగా మనం ఉండాలి అని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. కీర్తనల గ్రంథము 110వ అధ్యాయం ఒకసారి చదవండి. ప్రభు నా ప్రభుతో సెలవిచ్చినావు, నేను మీ శత్రువులను నీ పాదంలో పీఠము చేయి వరకు నాకు కుడి పార్శ్వన కూర్చును. కాబట్టి యేసుప్రభు పునరుద్ధానుడై తిరిగి లేచినాక యేసుప్రభు గురించి ప్రవచించబడ్డ వాక్యము ఏంటి అంటే, నువ్వు నీ శత్రువులు అందరూ నీ కాళ్ళ కింద వచ్చేంత వరకు నువ్వు నా కుడి పార్శ్వన నువ్వు కూర్చోవాలి. ఈరోజు ప్రభు ఆరోహణమయ్యి తండ్రి కుడి పార్శ్వన కూర్చొని దానికి ఆయన వెళ్ళి ఉన్నాడు. ఆయన తండ్రి కుడి పార్శ్వన కూర్చొని వాక్యం సెలవిస్తుంది. ఆయన సంఘము నిమిత్తము, అంటే ఆయన యందు విశ్వసించిన వారు నిమిత్తము, మార్పు చెందిన వారి నిమిత్తము, నిజమైన మారు మనసు కోరుకునే వారి నిమిత్తము, ఇంకా మారని వారి నిమిత్తము, ఇంకా పాపంలో పట్టబడి వారు ఉంటున్న వారి నిమిత్తము ఆయన ఇంకా వాళ్ళు నశించిపోకుండా ఉండాలని అంత త్యాగము చేసినప్పటికీ కూడా నేటికి కూడా ఆయన తండ్రి కుడి పార్శ్వన కూర్చొని ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ఎందుకంటే దేవుని చిత్తం ఏమై ఉన్నది అంటే ఒక ఆత్మ కూడా నశించడము దేవుని చిత్తం కాదు అని వాక్యం సిద్ధిస్తుంది. కాబట్టి తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు, ఇంకా నెరవేర్చబడ్డవి కొన్ని ఉన్నాయి. అందు నిమిత్తం ఆయన తండ్రి కుడి పార్శ్వన కూర్చొని ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. శత్రువులందరినీ అనగదొక్కే వరకు ఆయన విజ్ఞాపన కొనసాగుతూనే ఉంటుంది. ఆఖరి శత్రువు ఎవరు? బైబిల్ చెప్తున్నది. మనకున్న ఆఖరి శత్రువు ఎవరు తెలుసా? మనకున్న ఆఖరి శత్రువు మరణము. ఆ మరణంని జయించి తిరిగి మృతులు చేయడం, తిరిగి లేచిన పునరుద్ధానుడిని మనం కలిగి జీవిస్తున్నాం. కాబట్టి అందుకని పౌలు అంటూ ఉంటాడు, ఏమంటాడు అంటే, ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ మరణమా నీ విజయము ఎక్కడ. కాబట్టి మన శత్రువు మరణం. మార్పు లేకుండా నువ్వు మరణిస్తే నిత్య నాశనానికి నువ్వు గురైపోతావు. కానీ దేవుడు అనుగ్రహిస్తున్న కృపలో నువ్వు కానీ మారు మనసు చెందితే, దేవుడిలో వర్ధిల్లగలితే నువ్వు రక్షణ బాటలో రక్షింపబడతావు అని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి నిజమైన మార్పు దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. కాబట్టి నువ్వు నేను ఇంకా మారాలని, ఎందుకంటే వాక్యం సెలవిస్తున్న రీతిగా రోమిలు రాసిన పత్రికలో భేదం ఏమీ లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహిస్తున్న మహిమను పోగొట్టుకున్నారు. ఇప్పుడు పోగొట్టుకున్న దాన్ని తిరిగి మనం పొందుకునే కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి దేవుని సన్నిధి దగ్గరికి వస్తున్న మనము
పోగొట్టుకున్న మహిమను మనం పొందుకోవాలి. ఆదాముని దేవుడు సృష్టించినప్పుడు ఆదాము దేవునితోని సంతోషంగా జీవించాడు. కానీ ఎప్పుడైతే పాపము చేశాడో ఆ మహిమను పోగొట్టేసుకున్నాడు. అదే మన జీవితాల్లో కూడా కంటిన్యూ అవుతుంది. రక్షింపబడ్డము, సంఘానికి అట్టగట్టబడ్డము, సంఘంలో ఒక మంచి పేరు గుర్తింపు పొందుకున్నాము, అంతా బాగానే ఉంది. కానీ ఇంకా పోగొట్టుకున్న మహిమను ఏమాత్రము పొందుకోలేని వారుగా మనము ఉంటున్నాం. మహిమను ఎట్టి రీతిగా పొందుకుంటామంటే ఎక్కువ సమయము నువ్వు ఆయనతో గడిపినప్పుడు, ఎక్కువగా నువ్వు ఆయనతో ఉన్నప్పుడు, ఎక్కువగా ఆయన వాక్యంతో నువ్వు నింపబడినప్పుడు, ఎక్కువ వాక్యం నువ్వు ధ్యానించినప్పుడు, ఎక్కువగా నువ్వు ఆయనతో సావాసంలో ఉంటున్నప్పుడు దేవుడు తన పరిశుద్ధ ఆత్మతోని మనందరినీ బలపరుస్తాడు. ఆయన స్వరూపంలోనికి మార్చుకున్నప్పుడే మనము ఆయనను ఎదుర్కొనే వారిగా మనము తీర్చిదిద్దబడగలుగుతాము అని దేవుని వాక్యము సన్నిస్తుంది. కాబట్టి ఆయన ఇంకా కుడి పార్శ్వాన కూర్చొని ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. మనం ప్రార్థన చేయొచ్చు, చేయకపోవచ్చు, నిద్రపోకపోవచ్చు, కానీ ఆయనైతే ప్రతినిత్యము ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. అందుకనే వాక్యం సెలవిస్తుంది. ఏమని సెలవిస్తుందంటే, ఇశ్రాయేల్ని కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు. హీస్ అన్ అన్చేంజింగ్ గాడ్. ఆయనలో మార్పు లేదు. ఆయన మారని దేవుడై ఉన్నాడు. కానీ మనుషులు మారాలి అని ఎంతో ఆసక్తితోని ఆయన నీ వైపు నా వైపు ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఆ దేవుని దగ్గరకు వచ్చిన మనము ఈరోజు నిజమైన మార్పు చెందుదాం. దేవుణ్ణి అడుగుదాం, ప్రభా నీ సన్నిధి, నీ సహాయం నాకు కావాలి, ఒక మార్పుని నా జీవితంలో నువ్వు కలుగు చేయి ప్రభా ఆ దేవుణ్ణి మనం అడిగితే కనుక దేవుడు తప్పక మార్పుని కలుగు చేస్తాను అని దేవుడు తెలియజేస్తున్నాడు. సంఖ్యాకాండం 23వ అధ్యాయము 19వ వాక్యం ఒకసారి చూడండి. దేవుడు అబద్ధం ఆడుటకు ఆయన మానవుడు కాడు. పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండా ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా ఇదిగో దీవించమని నాకు సెలవాయను. చాలండి. ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఏమని తెలియజేస్తున్నాడు అంటే 23:19 దేవుడు అబద్ధం ఆడుటకు God is not a man that he should lie, nor a son of man that he should change his mind. కాబట్టి దేవుడు ఏదైతే ఆయన నిర్మించి ఉన్నాడో, ఏదైతే ఆయన ప్రణాళిక చొప్పున అవి స్థిరపరచబడి ఉన్నాయో వాటిని ఏమాత్రమైన మార్చడంట. ఒకవేళ అవి మనము పొందుకోవాలంటే మనము మార్పు చెందాలి. మనము మార్పు చెందకపోతే అవి మనం ఏమాత్రము పొందుకోలేము. ఆయన మారడు. ఇప్పుడు ఫిలిప్ బ్యాడ్ బాయ్ అని దేవుడికి తెలుసు. ఒకప్పుడు చెడ్డ పిల్లోడు, రోడ్డు మీద తిరుగుతున్న ఇష్టానుసారంగా జీవిస్తున్న చెడ్డోడు అని తెలుసు. బట్ గాడ్ హ్యాస్ ప్లాన్స్ ఫర్ మీ. ఆయన ముందుగానే ఆయన ప్రణాళికలు నా కొరకు ఆయన స్థిరపరిచి ఉన్నాడు. వాటిలో అయినా నేను చెడిపోయినా అని చెప్పి నాకు మార్చడైనా, కానీ నేను మార్పు చెందుతానేమో అని ఆశించి ఏవైతే నా కొరకు స్థిరపరచడో అవన్నీ నేను మార్పు చెందితే నాకు అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్న దేవుడై ఉన్నాడు. కాబట్టి మార్పు మనము చెందాలి. ఆయన మారడు. ఆయన ప్రణాళికలు, ఆయన ఆలోచనలు, ఆయన న్యాయ విధులు, ఆయన కట్టడలు ఏవి మారవు. అవన్నీ మనము అనుసరించి మన జీవితాన్ని మనము మార్చుకునే వారిగా మనం ఉండాలి అని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. అందుకనే క్రైస్తవులుగా మనము తక్కువ సమయం దేవుడితో గడుపుతూ ఉంటాము, తక్కువ వాక్యము చదువుతుంటాం. ఎందుకు తెలుసా? మన జీవితాలు మనం మార్చుకోవడానికి ఏమాత్రమో ఇష్టపడము. ఎందుకంటే అలవాటు అయిపోయిన జీవితాలు. కానీ దేవుడు ఒకటి తెలియజేస్తాడు మనకేంటి అంటే, నీలో నేను మార్పు చూడాలని ఆశిస్తున్నాను అంటున్నాడు. మరి ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు నన్ను చూసి మార్పు ఆశిస్తున్నప్పుడు నేను ఆయనని సంతోషం పెట్టేవాడిగా ఉండాలంటే కనుక నేను మార్పు చెందాలి. నా అంతటా నేను మారలేను. మా తల్లిదండ్రులు నాకు చెప్తే నేను మారలేను. కానీ నా అంతటా నేను నా జీవితాన్ని దేవునికి అప్పగించుకున్నప్పుడు నాలో ఒక మార్పు కలుగు చేయి ప్రభు అని దేవుడిని అడిగినప్పుడు దేవుడు ఆ మార్పుని నాలో కలుగు చేస్తాడు. ఏవైతే ఆశీర్వాదాలు, ఏవైతే దేవుని యొక్క ప్రణాళికలు నా పట్ల ఉన్నాయో అవన్నీ నా మార్పుని బట్టి దేవుడు అవి నెరవేర్పులోనికి తీసుకొని వస్తాడు. ఆయన నామ మహిమార్థము మనం నడుచుకునే వారిగా మనం ఉండాలని దేవుడు ఆయన మనసుని మాత్రము మార్చుకోడట. కాబట్టి జగత్పునాది వేయబడకునుపే నేను నిన్ను ఎరిగి ఉన్న తల్లి గర్భంలో నువ్వు రూపింపబడకునుపే, నీకు ఒక ఆకారము లేకునుపే నువ్వు ఇంత అందంగా ఉంటావని దేవునికి తెలుసా? ఏ రూపం లేనప్పుడే మనని ఆయన ప్రేమించినాడు. మనందరి కొరకు తన రూపాన్ని ఆయన కోల్పోయినాడు. తన స్వరూపాన్ని మొత్తం ఆయన చిత్రవదన చేయబడి ఒక మాంస ముద్దగా మార్చబడి
ఆయన కల్వరి శిలువలో తన ప్రేమని నీ కొరకు నా కొరకు ఆయన వ్యక్తపరిచి ఉన్నారు. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము ఒకటి గుర్తించాలి. ఏంటి అంటే అన్నీ మారుతాయి. అవునా? నీకు ఇల్లు మారచ్చు, నీ వాచ్ మారచ్చు, నీ ఫోన్ మారచ్చు, నీ బట్టలు మారచ్చు, నీ ఇంట్లో ఉంటున్న కిచెన్లో స్టీల్ సామాన్లు మారచ్చు, మిక్సీ మార్చుకోవచ్చు, కిచెన్ మొత్తము మోడలర్ కిచెన్గా నువ్వు మార్చుకోవచ్చు. కానీ నీ అంతటా నువ్వు లోపల మార్పు నువ్వు చెందలేవు. నీ డబ్బుతోనే నువ్వు ఎన్నన్నా మార్పులు తీసుకురావచ్చు, నీ డబ్బుతోని నీలో నువ్వు మార్పు ఏమాత్రమో తీసుకురాలేవు. అందుకని దేవుడు అంటున్నాడు, నేను మారని దేవుడిగా ఉంటున్నాను. ఆనాడు నేను ప్రేమించిన నా ప్రజలు నా మీద తిరగబాటు చేసినప్పటికీ నేను వాళ్ళని శిక్షించలేదు, కానీ వాళ్ళని నేను తప్పిస్తూ రక్షిస్తూ నా ప్రేమని వ్యక్తపరుస్తూ నేను నడిపిస్తున్నాను. నేటికి కూడా మీ పట్ల అదే ప్రేమ అదే కటాక్షము నేను చూపించి నేను మిమ్మల్ని నడిపిస్తున్నాను. ఎందుకు తెలుసా? మీలో ఒక మార్పు నేను చూడాలని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాను. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనం ఒకటి గుర్తిస్తాం. ఏంటి అంటే ఆయన మార్పు చెందని దేవుడిగా ఉంటున్నాడు. మార్పు చెందే ప్రజలకు మనము ఉండాలి అని ఆయన కోరుకున్నాడు. కాబట్టి వి నీడ్ అ చేంజ్ ఇన్ అవర్ లైఫ్స్. ప్రతి ఒక్క విషయంలో ఒక మార్పు, ప్రార్థనలో ఒక మార్పు కావాలి, పాటలు పాడే విధానంలో ఒక మార్పు కావాలి, దేవుని సన్నిధిలో సంఘపరంలో కూర్చుంటున్నప్పుడు క్రమశిక్షణలో కూర్చొని ఒక మార్పు కావాలి. ఇట్లా చూసుకుంటా వెళ్తే అనేక విషయాలలో మనము తప్పిపోయి ఉన్నాము. అంటే దేవునికి విరుద్ధంగా మనము ప్రవర్తన కలిగి ఉంటున్నాము. కానీ దేవుడు అంటున్నాడు, అవన్నీ మీరు సరి చూసుకొని మీరు మార్పు చెందండి, నా దృష్టికి మీరు అంగీకారంగా ఉండండి అని ఆశిస్తున్నాడు. ఈరోజు క్రమము దేవుడు పెట్టాడు. మెల్కీసెదెకు క్రమములో దేవుడు నడిపిస్తున్నాడు. ఆయన మెల్కీసెదెకు క్రమములో నడిపింపబడ్డాడు. మనకన్నా ముందుగా ఆయన పరలోక రాజ్యంలోనికి ప్రవేశించాడు. కాబట్టి ఆ క్రమము మనము పాటిస్తేనే ఆ పరలోక రాజ్యము మనకి ఇస్తాడు. ఎందుకంటే క్రమము మనం ఒకవేళ పాటించకపోతే అక్రమము చేసేవారుగా ఉంటాం. అక్రమం చేసే వాళ్ళు ఎవరు కూడా దేవుని రాజ్యంలోనికి ప్రవేశించలేదు. కాబట్టి క్రమ పద్ధతిలో నన్ను నడిపించు ప్రభా అని దేవుని దగ్గర క్రమము నేర్చుకోవాలి. ఒక క్రమ పద్ధతిలో మనము నడిపింపబడాలి. మా అమ్మ నాకు ఎన్నోసార్లు చెప్తుంది, ఎప్పుడు రా నీకు చెప్పేది, సర్వీస్ 1 o'clock అని అయిపోతుంది అని చెప్తావు, కానీ నువ్వు 2 o'clock చేస్తావు, నీకే ఒక క్రమం లేదు అంటారు. అవును, క్రమం లేదు. మరి పాటలు పాడుతున్నారు, సాక్ష్యాలు చెప్తున్నారు, పోటీలు పడి ఒకరి తర్వాత ఒకరు పాటలు పాడుతుంటే వాక్యంకి సమయం ఉండకపోతే మేమేం చేయగలం? అందుకనే సమయము దాటిపోతుంది. అదే ఇప్పుడు ఎవరి మీదో నేను సాగు నెట్టేస్తున్నాను కాదు, ఏదేమైనప్పటికీ క్రమ పద్ధతిలో సంఘము నడిపింపబడాలి అనేది అంశము. కాబట్టి అంశం మీద ఫోకస్ చేసి కరెక్ట్ 1:15 లోపు మేము ముగించే ప్రయత్నం మేము చేస్తున్నాం. ఎందుకంటే దేవుడు క్రమాన్ని కోరుకునేవాడు. ఆ క్రమమే మనము తప్పిపోతే మనం ఎన్ని పాటలు పాడినా, ఎంతసేపు ఆరాధన చేసినా, ఎంత పెద్ద ప్రార్థన మనం చేసినా, నోరెత్తు కొట్టుకొని కన్నీళ్లు గార్చి మోకాళ్ళు అరగొట్టుకొని ఇన్ని ప్రార్థనలు చేసిన క్రమ పద్ధతి లేకపోతే దేవుడు ఏమాత్రమో అంగీకరించలేదు. కాబట్టి ఆ క్రమ పద్ధతిలో మనము నడుచుకుందాం. మార్పు ఎక్కడెక్కడ చెందాలో మన జీవితాల్లో మార్పు కావాలని మనం అనుకుంటున్నాం కదా. కాబట్టి ఏ విషయాల్లో మనం మారాలి, ఆ విషయాలన్నీ ప్రభు పాదాల దగ్గర పెట్టి, ప్రభా నువ్వు మార్పు చెందని దేవుడిగా ఉంటున్నావు కనుక నాలో మార్పు కలుగు చేయి ప్రభా, ఈ విషయాల్లో నేను క్రమము తప్పిపోయిన ప్రభా అని ఒప్పుకోయిన సన్నిధిలో ఒప్పుకొని దేవుని దగ్గర పశ్చాత్తాపడి, ప్రభా క్రమ పద్ధతిలో నన్ను నడిపించు, నేను నీ మహిమ కలిగిన ప్రత్యక్షతను నేను పొందుకొని ఆ ప్రకారము నేను నడిపింపబడాలి ప్రభా అని దేవుడిని అడిగితే కనుక దేవుడు తప్పక మనకు సహాయం చేస్తాడు. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 9వ వాక్యం ఒకసారి చూడండి. 55:9. ఎంత ఎత్తుగా ఉన్నావో ఆకాశముకు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో ఈ మార్గముల కంటే నా మార్గములు, ఈ మార్గముల కంటే నా మార్గంలో, మీ తలంపుల కంటే నా తలంపులు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. అబ్బా, చక్కటి మాట దేవుడు చెప్తున్నాడు. As the heavens are higher than the earth, so are my ways higher than your ways and my thoughts than your thoughts. కాబట్టి మన ఆలోచన విధానం వేరు, దేవుడి ఆలోచన విధానము వేరై ఉన్నది. కానీ రక్షణ పొందుకున్న మనము దేవుని ఆలోచన విధానంలో మనం నడిపింపబడాలి. హల్లెలూయా. మన ఆలోచన విధానంలో మనం నడిపింపబడడం కాదు. అది ఏంటి అంటే మన ఆలోచన ప్రకారం మనం నడిపింపబడితే దేవుని వాక్యం తెలుస్తుంది, నీ స్వబుద్ధి మీద నువ్వు ఆధారపడుతున్నావు.
అందుకనే దేవుని సన్నిధిలో వచ్చి మనం ఆరాధిస్తున్నప్పుడు హిస్ వేస్ బికమ్స్ అవర్ వేస్ అండ్ హిస్ థాట్స్ బికమ్ అవర్ థాట్స్. ఆయన ఆలోచనలతో మనం నింపబడాలి, మన ఆలోచనలతో కాదు. మనము ఈ లోకంలో ఉంటున్నాము, అనేక ఆలోచనలతో నింపబడి ఉన్నాం, కానీ నీ ఆలోచన విధానంలో దేవుడు మార్పు కోరుకుంటున్నాడు. ఎందుకంటే అపవాది సంఘాన్ని టార్గెట్ చేసేది ఆలోచన మీదనే. సంఘంలో చేర్చబడ్డ ప్రతి ఒక్క ఆత్మని వాడు ఆడుకునేది ఆలోచనతోనే. కాబట్టి నీ ఆలోచనలు ఎట్లున్నాయి? అందుకనే మైండ్ యువర్ థాట్స్ వెన్ యువర్ ఆల్ అలోన్ అని చెప్తారు. ఒంటరిగా ఉంటున్నప్పుడు నీ ఆలోచనలు జాగ్రత్తగా చూసుకొని పెద్దవారు అనుభవాలతో చెప్పి ఉన్నారు. ఎందుకు? మనకు అనుభవాలు లేదు కాబట్టి. మనకు అనుభవాలు ఉంటే వాళ్ళు చెప్పేవాళ్ళు కాదు, మనకు అనుభవాలు లేవు కాబట్టి వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి మనం ఆలోచన విధానంతోనే దేవుణ్ణి ఆరాధిస్తే అది ఆరాధన కాదు. కానీ మన ఆలోచన విధానము దేవుని ఆలోచన విధానంగా మారితే అది నిజమైన ఆరాధన. దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క సావాసాన్ని నువ్వు వ్యక్తిగతంగా నువ్వు అనుభవించగలుగుతావని దేవుడు తెలియజేస్తాడు. కాబట్టి ఇంతకాలం దేవుని మందిరానికి వచ్చి మనము ఎన్నో పాటలు పాడేసి ఉంటాము, ఉత్సవంతో కొత్త పాటలు నేర్చుకొని పాడేసి ఉంటాము. కానీ అంత నీ ఆలోచన విధానంతో నువ్వు పాడవే, అది ఏ మాత్రము నీ దేవుడికి మహిమ తీసుకొని వచ్చి ఉండదు. కానీ నీ ఆలోచన ఎప్పుడైతే ఆయన ఆలోచనని ఏకమవుతుందో, ఆయన ఆలోచనతో నువ్వు నింపబడతావో, అప్పుడు నువ్వు కొత్త పాట పాడినా పాట పాడినా ఆయన నామానికి మహిమకరంగా నువ్వు నడిపింపబడతావు. కాబట్టి నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు అంటున్నాడు. కాబట్టి దేవుడిని అడగాల, ప్రభా నా తలంపులు అన్నింటినీ నాలో నుంచి నశింపజేసి ప్రభా నీ తలంపులతో నన్ను అభిషేకించయ్యా, లేకపోతే నింపయ్యా అని దేవుడిని అడిగినప్పుడు ఆయన తలంపులతో మనని ఆయన నింపుతాడు. హోషేయ గ్రంథం చూడండి, హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 9వ వాక్యం. నా ఉగ్రతను బట్టి నాకు కలిగిన యోచనను నేను నెరవేర్చను. నా ఉగ్రతను బట్టి నాకు కలిగిన యోచనను నేను నెరవేర్చను. నేను మరలా ఇఫ్రాయిమును లయపరచును. నేను మీ మధ్య పరిశుద్ధ దేవుడను గాని మీ మధ్యలో పరిశుద్ధ దేవుని గాని మనుషుడను కాను. మిమ్మల్ని దహించినంతగా నేను కోపింపను. నేను మిమ్మల్ని దహించినంతగా నేను మిమ్మల్ని కోపించను అంటున్నాడు. అంటే దేవుడు మనం ఎన్నిసార్లు పాపంలో పడిపోయి తెలిసి కూడా పాపం చేస్తున్నప్పటికీ, పాపంలో పట్టబడి ఉన్నప్పటికీ, ఇంకా ఆ బంధకాల నుంచి విడుదల పొందుకోకుండా ఉన్నప్పటికీ కూడా దేవుడు అంటున్నాడు, నేను ఇంకెప్పటికీ నేను కోపించను, నా ఉగ్రతని నేను మీ మీదకి పంపించను. మీరు నశించిపోయేవారుగా మీరు ఉండద్దు, కానీ నన్ను బట్టి మీరు రక్షణ బాటలోకి వచ్చేవారుగా మీరు ఉండాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఒకవేళ మనం ఒకసారి ఎగ్జామిన్ చేసుకుంటే, పరీక్షించుకుంటే, స్వపరీక్ష చేసుకుంటే కనుక వాక్యం అనే అర్థంలో మనం చేస్తున్న ప్రతి ఒక్కటి దేవుడికి విరుద్ధంగా ఆయనకి కోపము రేపేదిగా ఉంటున్నది. ఒకవేళ దేవుడి కోపమే రేగిందనుకో మనం అసలు నిలవగలుగుతాం ఈ భూమి మీద, మాడి మషి అయిపోతాం. కానీ దేవుడు అంటున్నాడు, అట్టి రీతిగా మీ ప్రవర్తన ఉన్నప్పటికీ కూడా ఇట్స్ ఓకే, బట్ ఐఎమ్ గివింగ్ యూ అనదర్ ఛాన్స్. నీకు ఇంకొక అవకాశాన్ని కలగజేస్తున్నా. అట్లీస్ట్ ఇప్పుడన్నా నువ్వు మార్పు చెప్పు. నువ్వు మార్పు చెందకపోతే కనుక బైబిల్ సెలవిస్తున్న రీతిగా దేవుని ఉగ్రత ఒకటి భూమి మీద రాబోతున్నది. ఆ ఉగ్రత నుంచి నువ్వు తప్పించబడాలంటే దేవుడు ఇంకా కూల్గా ఉన్నప్పుడే నీ జీవితాన్ని నువ్వు సరి చేసేసుకో. ఆయన కోపము రేగినాక నువ్వు సరి చేసుకోవాలని ప్రయత్నించిన అవకాశం నీకు అనుగ్రహింపబడదు. కాబట్టి ఆయన నెమ్మదిగా ఉన్నప్పుడే, ఆయన నిశ్శబ్దము ఆయన కలిగి ఉంటున్నప్పుడే, ఆయన కోపము ఉగ్రత ఇంకా రేగక మునిపే మన జీవితాన్ని మనము సరి చేసుకోవాలి. అవకాశం కలుగజేస్తాడు. గాడ్ ఇస్ అ గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్సెస్. ఎప్పుడు దేవుడు ఒకరికి సెకండ్ ఛాన్స్ ఇస్తాడు. దేనికి? మార్పు చెందడానికి, పెళ్లి చేసుకొని కాదు, లేకపోతే పక్కింటి దాని దగ్గర పోది కాదు. సెకండ్ ఛాన్సెస్ దేనికి ఇస్తాడు? మనిషికి ఇంకా చెడిపోదానికి కాదు, మార్పు చెందడానికి. కాబట్టి దేవుడు మన అందరి జీవితాల్లో మనకి ఒక ఛాన్స్ ఇస్తున్నాడు. నేటికన్నా నీ ప్రవర్తనను సరి చూసుకో. నా ఉగ్రతకి లోను కాకుండా నేటికన్నా వాక్యాన్ని చదువు. వాక్యాన్ని చదివిన నువ్వు వాక్యమందు విశ్వసించు. వాక్యమందు విశ్వసించినందుకు ఆ ప్రకారము నువ్వు నడుచుకోవడానికి ప్రయత్నించు. ఆ ప్రకారము నడుచుకోవడానికి ప్రయత్నిస్తున్నా నువ్వు నా ఆత్మని వేడుకో. నా ఆత్మని వేడుకున్నా నువ్వు నా ఆత్మతోనే నింపబడు. నా ఆత్మతో నింపబడినావు నువ్వు, నా ఆత్మతోనే నువ్వు
నడిపింపబడవు. అప్పుడు ఆయన ఆలోచనలు మన ఆలోచనలుగా మారుతాయి. అప్పుడు వరకు మారం. ఒకటి మనమే మార్పు చెందాలి, దేవుడు మారాలి. కానీ మనం మార్చడానికి తన వాక్యాన్ని, తన ప్రియకుమారుని మనకు అనుగ్రహించి ఉన్నాడు. అంత మాత్రమే కాక ఆయన తండ్రిని వేడుకొని పరిశుద్ధాత్మని మన కొరకు ఆయన పంపుతా అన్నప్పుడు ఆయన పంపి ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మని మనం కలిగి జీవించే వారిగా ఉంటే అప్పుడు ఆయన ఆలోచనలు మన ఆలోచనలు ఏకమైతాయి అని దేవుడు తన వాక్యంలో సెలవిస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికకి వెళ్దామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వాక్యం నుంచి చదువుతున్నాం. ఈ హేతువు చేత ప్రభువైన యేసునందలి నీ విశ్వాసమును గూర్చి నీ విశ్వాసమును గూర్చి పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసమును గూర్చి నేను వినినప్పటి నుండి మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. మరియు మీ మనోనేత్రాలు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకునే వలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపయోగు తండ్రి తనను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. ఇక్కడ భక్తుడు తెలియజేస్తున్న రీతిగా ఇది ఒక కృతజ్ఞత ప్రార్థన. ఇట్ ఇస్ కాల్డ్ థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ ఫర్ ఆల్ ద బిలీవర్స్. ఆయన యందు విశ్వసించిన, యేసు ప్రభునందు విశ్వసించిన వారందరి కొరకు భక్తుడైన అపోస్తలుడైన పౌలు చేస్తున్న విజ్ఞాపన, దేవునికి కృతజ్ఞత ప్రార్థన చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడంటే, ఐ కీప్ ఆస్కింగ్ దట్ గాడ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్, ద గ్లోరియస్ ఫాదర్, మే గివ్ యూ ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ అండ్ రెవల్యూషన్. కాబట్టి దేవుని దగ్గరకి వస్తున్న మనము we have to receive the spirit of God and we have to have the revelation of God అని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవుని ఆత్మ నువ్వు పొందుకుంటే ఆ ప్రత్యక్షత అనేది దేవుడు నీకు బయలుపరుస్తాడు. ఆత్మ లేకుండా నీకు ప్రత్యక్షత ఉండదు నీ జీవితంలో. కాబట్టి దేవుని ఆత్మ మీద నువ్వు ఆధారపడే వ్యక్తిగా నీ జీవితంలో కనపరుచుకుంటే గనక దేవుడు నేను నిజ దేవుడిని అని తన ప్రత్యక్షతని నీకు కనపరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఆ ప్రత్యక్షత మనకు కావాలి. we need God's wisdom in our lives. ఆయనని అర్థం చేసుకునే దానికి మనకి జ్ఞానము కావాలి. ఈ లోక జ్ఞానం సరిపోదు ఆయన అర్థం చేసుకునే దానికి. అందుకనే ఈ లోకంలో వెర్రి వారిని ఎంచుకున్నాడు అంటాడు. ఎందుకు? జ్ఞానవంతులను సిగ్గుపరచడానికి. అంటే ఈ లోక జ్ఞానంలో సిగ్గుపరచడానికి వెర్రి వారిని ఎంచుకున్నాడంట. కాబట్టి ఆయనని తెలుసుకునే దానికి జ్ఞానము మనకు కావాలని ఇక్కడ భక్తుడైన పౌలు ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి మందిరానికి వస్తున్న మనము నిత్యంగా ఆయనని తెలుసుకునే జ్ఞానం గురించి నువ్వు జీవితంలో ఎప్పుడైనా ప్రార్థన చేసుకున్నావా? ఆయన గురించి నీకు సరిపడినంత జ్ఞానం ఉన్నదా? నీకు ఈరోజు జ్ఞానము లేని దానివల్లనే నువ్వు ఆయనతో సావాసము చేయలేకపోతున్నావు. నీకు ఆయన జ్ఞానము లేని దానివల్లనే నువ్వు ఆయన వాక్యాన్ని నువ్వు చదవలేకపోతున్నావు. ఆయన జ్ఞానము నువ్వు పొందుకోలేదు కాబట్టి నువ్వు ఆయన ఆత్మని నువ్వు ఆహ్వానించలేకపోతున్నావు నీ జీవితంలోనికి. అందుకని యూ నీడ్ గాడ్స్ విజ్డమ్ ఇన్ యువర్ లైఫ్. దేవాని జ్ఞానంతో నన్ను నింపు. ఈ లోకంలో ఏదైనా నువ్వు సంపాదించుకున్నావు అంటే అది నిరంతరము నిలిచి ఉండాలి అంటే అది మరోది ఏది ఒక్కటి కాదు, కానీ అది దేవుని జ్ఞానం మాత్రమే. ఆ జ్ఞానమే యేసుక్రీస్తు ప్రభువు అయి ఉన్నాడు. కొరింథీయులకు రాసిన పత్రికలో అంటాడు, జీసస్ క్రైస్ట్ ఇస్ ద విజ్డమ్ అండ్ పవర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క శక్తి అయి ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారని పత్రికలో అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము ఆయన గురించి తెలుసుకోవాల్సిన జ్ఞానము మనం ఆయన దగ్గర నుంచి పొందుకోవాలి. యేసయ్య నిజమైన దేవుడు అని చిన్నప్పుడు ఇంట్లో చెప్పుకుంటారు. నీ కొరకు ప్రాణం పెట్టాడు, కల్వరి శిలువలో చనిపోయినాడు. నువ్వు అబద్ధాలు ఆడుతున్నప్పుడు
నిన్ను క్షమించాడు, ఆయన రక్తం కార్చాడు అని చిన్నప్పటి నుంచి చెప్తూ ఉంటారు. మనం అదే బాటలో ఎదిగినాము, ఈ రోజు కూడా అదే బాటలో నడుచుకుంటున్నాము. ఇంకా పెద్దవారం కాలేదు, ఇంకా మెచ్యూరిటీ పొందలేదు, ఆత్మీయతలో మెచ్యూరిటీ లేదు మనకి. ఇంకా చైల్డిష్ నేచర్లోనే అదే ప్రార్థన చేస్తున్నాం. మన ప్రార్థనలో మార్పు ఉండదు. ఏ ప్రార్థన అయితే స్టార్టింగ్లో ప్రార్థన నేర్చుకున్నామో నేటికి కూడా అదే ప్రార్థన. ప్రభా వీళ్ళని కాపాడు, ప్రభా వాళ్ళని కాపాడు, ప్రభా నాకు ఇది ఇవ్వు, నాకు అది ఇవ్వు ప్రభా అని ఇదే ప్రార్థన తప్ప ఆత్మీయ ఎదుగుదల కొరకు, ఆయన గురించి తెలుసుకునే జ్ఞానము కొరకు, దేవుడు అనుగ్రహింపబోతున్న ప్రత్యక్షత కొరకు మనం ఏమాత్రము ప్రార్థన చేసేవారుగా మేము. అందుకనే మోషే గ్రంథంలో అంటాడు, నా జనులు జ్ఞానము లేక నశించిపోతున్నారు. ఈరోజు ఎందుకు దేవుని ప్రజలు నశించిపోతున్నారు అంటే ఆయన గురించిన సంపూర్ణ జ్ఞానము వాళ్ళు కలిగి జీవించలేదు కాబట్టి. అందుకనే సిల్వ వేసినప్పుడు కూడా ఆ సందర్భంలో అంటూ ఉంటారు, పౌలు పత్రికల్లో చెప్తూ ఉంటాడు, ఒకవేళ మీరు నిజంగా యేసుక్రీస్తు ప్రభు అని, ఆయన దేవుని కుమారుడు అని మీరు ఒకవేళ తెలుసుకొని ఉంటే, అంటే జ్ఞానము మీకు ఉండుంటే కనుక మీరు ఆయనని సిల్వ వేసేవారు కాదు. ఈరోజు మనము కూడా పాపాల్లో పట్టబడి ఉండి యేసుక్రీస్తు ప్రభువు ద్వారా విశ్వాసం వచ్చి పాపాల చేత నుంచి మనము విడిపింపబడి రక్షింపబడి నేటికి కూడా ఆయన జ్ఞానము, ఆయనని గురించిన జ్ఞానము పొందుకోక మళ్ళా తిరిగి మళ్ళీ అదే పాపంలో పడి ఉన్న స్థితిలో మనం ఉంటున్నాం. కానీ పాపంలో పడి ఉన్న స్థితి నుంచి నువ్వు బయటకి రావాలంటే ఆయన గురించిన సంపూర్ణ జ్ఞానము నీకు కావాలి. అది ఎవరి దగ్గర రాదు, ఏ కోచింగ్ సెంటర్లో నీకు ఇవ్వరు, ఏ బైబిల్ కాలేజ్లో నీకు నేర్పియరు. కానీ నీ మోకాళ్ళ ప్రార్థన జీవితంలోనే దేవుడు ఆయన జ్ఞానంతో నిన్ను నింపుతాడు. కాబట్టి దేవుని ఏమన్నా అడగాలి అంటే ఈ లోకంలో ఏవి మనకి అందజాలనివి, ఈ లోకంలో ఎవరి దగ్గర లేనివి, ఆయన ద్వారా అనుగ్రహింపబడే మాత్రమే మనం దేవుని దగ్గర నుంచి అడిగి పొందుకునే వారమై ఉండాలి అని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. కాబట్టి వీ హ్యావ్ టు బి ఎన్లైటెండ్. వాక్యము చేత వెలిగింపబడాలి. వాక్యం చేత ఎప్పుడైతే మనం వెలిగింపబడతామో ఆయన గురించి సంపూర్ణ జ్ఞానము కొరకు మనము ముందుకి వేగముతో పరుగులు చేయగలుగుతాం, పరుగు తీయగలుగుతాం. మనం దేవుని యొక్క జ్ఞానాన్ని మనము పొందుకోవాలి. ఎంతోమంది మహామహా జ్ఞానులు వాళ్ళు జ్ఞానము సంపాదించడానికి సముద్రాల మీద, ఓడల మీద ప్రయాణాలు అయ్యి ఎన్నెన్నో సముద్రాలు దాటి వాళ్ళ జ్ఞానం ఏంటో తెలుసుకున్నారంట. మనకంత పెద్ద తిప్పలు పెట్టలేదు దేవుడు. కేవలం నీ కొరకు ఆయన కల్వరి శిలువలో మరణించాడు, ఆయన విశ్వసించమన్నాడు, ఆయన అడగమన్నాడు. నా నామములో మీరు తండ్రిని ఏది అడిగినా ఆయన మీకు ఇస్తాడు, ఆయన మనకి ఇస్తాడు. నువ్వు మంచిగా ఒక ఉన్నత స్థాయిలో ఎదగాలి, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలి అంటే యూ నీడ్ లాట్ ఆఫ్ విజ్డమ్. అది లోకపరమైనది, అది లోకకాలంలోనే, లోకంలో ఉన్నంత కాలమే అది నీకు అవసరంగా ఉంటుంది. అంతేగాని నువ్వు చనిపోయినాక నీ వెంట రాదు. నువ్వు ఎంత పెద్ద పేరు ప్రఖ్యాతలు ఈ లోకంలో పొందినా, ఎంత పెద్ద మహాజ్ఞాని అని గుర్తింపు పొందినా కూడా నీ జ్ఞానము దేవుని దృష్టిలో వెరితనమే అని దేవుడు చెప్తున్నాడు. మరి క్రైస్తువులకు ఉన్న గొప్ప మహాభాగ్యం ఏంటి అంటే దేవుడు అనుగ్రహిస్తున్న జ్ఞానము వాళ్ళు కలిగి జీవిస్తారంట. ఆ జ్ఞానము మనం పొందుకున్నప్పుడే దేవుని యొక్క ప్రత్యక్షతని మనము కలిగి జీవించాలి. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనం దేవుడిని అడుగుదాం, ప్రభా నీ జ్ఞానముతో నన్ను నింపయ్యా. అది చాలా శ్రేష్టమైనది. పాత నిబంధనలు చూస్తే సొలొమోన్ మహారాజు దేవుడిని అడిగాడు. ఏమడిగాడు? జ్ఞానం అడిగాడు. ఈరోజు మనం ఏం అడుగుతున్నాము? ఒకసారి ఆలోచిస్తాం, మనకి వాళ్ళకున్న వ్యత్యాసం, డిఫరెన్స్ ఏంటి? దే లవ్ గాడ్, దే లవ్ గాడ్ అండ్ దే న్యూ వాట్ గాడ్ వాంటెడ్ టు గివ్ దెమ్. దేవుణ్ణి వాళ్ళు ప్రేమించారు. దేవుడు వాళ్ళకి ఏమి అనుగ్రహించాలి అని ఆయన అనుకున్నాడో అవి వాళ్ళు ఆయన సన్నిధిలో ఆత్మ ప్రేరేపణ చేత అవి అడిగి పొందుకున్నారు. ఈరోజు మనం దేవుని దగ్గరకు వస్తున్నాం, దేవుణ్ణి అడుగుతున్నాం. మనం ఏం అడుగుతున్నామో ఆయన ద్వారా అనుగ్రహింపబడే అడుగుతుంది, కానీ ఈ లోకంలో ఉన్నవన్నీ ఆయన అడిగేవారుగా ఉంటాం. అందుకని నశించిపోయే వారితోనే ఏకమయ్యి మన ముందుకి వెళ్ళిపోతున్నాము, కొట్టుకోపోతున్నాము. అందుకని జ్ఞానం లేక నశించిపోకుండా ఉండాలి అంటే దేవుని జ్ఞానము మనము అడిగి పొందుకోవాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. సొలొమోను అటువంటి మహాజ్ఞానినే దేవుడిని జ్ఞానం అడిగాడంటే మనకుంటున్న జ్ఞానాన్ని బట్టి
మనకు అనుగ్రహింపబడిన ఈ లోక జ్ఞానాన్ని బట్టి, మనం చేస్తున్న భక్తిని బట్టి మనం ఏ మాత్రమన్నా పరలోక రాజ్యానికి చేరుతామా? చేరం. తెల్ల చీర కట్టుకో, తెల్ల బట్టలు వేసుకో, మల్లెపూలు పెట్టుకో, ఏమైనా చేయి. నీ జ్ఞానము దేవుని రాజ్యానికి నిన్ను చేర్చదు. నీ భక్తి దేవుని రాజ్యానికి నిన్ను చేర్చదు. నీ నీతి క్రియలు ఆయన దృష్టిలో మురికి గుడ్డలు వల్లే ఉన్నాయని వాక్యంలో తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈరోజు రక్షింపబడ్డ మనము నిజంగా రక్షణని దేవుని యొద్ద నుంచి మనం ఒకనాడు పొందుకోవాలి అంటే కనుక దేవుని జ్ఞానము నేను నడిపిస్తేనే ఆ రక్షణ నీకు అనుగ్రహింపబడుతుంది అని దేవుడు స్పష్టంగా తన వాక్యంలో తెలియజేస్తున్నాడు. కాబట్టి ఎన్లైట్మెంట్ ఆఫ్ ద వరల్డ్, ప్రభా నీ వాక్యం అనే వెలుగుతో నాకు మనవడే తరాన్ని నువ్వు వెలిగించి, అటు రీతిగానే నిన్ను గురించి యొక్క ప్రత్యక్షత నాకు బయలుపరచు ప్రభా. గివ్ మీ ద రెవల్యూషన్. దేవుడిని అడగాలి. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు త్రియేక దేవుడిగా ఉంటున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు అంటే జ్ఞానము మనము పొందుకోవాలి. అంటే జ్ఞానం దేవుడు మనకిస్తే రాబోయే దినాల్లో ఏవైతే జరగబోతున్నాయో అవి దేవుడు నీకు ముందుగానే ఆయన బలపరుస్తాడు. అది దేవుడి జ్ఞానం. ఇది భవిష్యవాణి కాదు. వచ్చే కాలంలో వానలు పడతాయా, వానలు పడవా అని మొన్న హంగామా చేసేది చూసినారు కదా. లోక జ్ఞానం ఏమని, హైదరాబాద్లో భారీ వర్షాలు 3 రోజులు ఎవరు ఎక్కడికి వెళ్ళొద్దు, రాత్రి పని ఉంటేనే బయటకు వెళ్ళండి, లేకపోతే వెళ్ళొద్దు అంటే నిజంగానే అన్నారు. అమ్మలక్కలందరూ ఇక్కడ పోకుండా ఇంట్లో కూర్చున్నారు. అక్కడ వాన లేదు, మార్పు లేదు. వీళ్ళు మారరు, వాళ్ళు మారరు. ఇటు రీతిగా మన జీవితాలు ఉంటాయి. కానీ దేవుని బిడ్డలుగా మనం మార్పు చెందుతాం. ఆ మార్పుని మనం చెందాలి అంటే దేవుని జ్ఞానంతో మనము నింపబడే వారిగా మనం ఉండాలి. ఒక మాట ఇంకొక మాట ఇదే మాటకి చూసుకున్నాం. కొలసీలు రాసిన పత్రిక చూడండి, 3వ అధ్యాయము 1-4 ముగించేస్తారు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. మీ మనసులు పెట్టుకొనుడి. ఏలైనగా మీరు మృతి పొందితిరి. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. కాబట్టి ఒకవేళ దేవుడు అంటున్నాడు, ఒకవేళ ఇఫ్ యూ చేంజ్, ఒకవేళ అంటే నువ్వు మార్పు చెందితే, క్రీస్తుతో కూడా నువ్వు ఒకవేళ లేపబడిన వాడవైతే, బైబిల్లో దేవుడు చెప్తున్న మాటలు ఏంటి అంటే పైన వాటినే వెతికేవాడు ఉండాలి, కానీ కింద ఉన్న వాటి మీద నీ మనసు ఏమాత్రమో నిలపకూడదు అని చెప్తున్నాను. దిస్ ఇస్ ఆల్సో ఎ కమాండ్మెంట్ ఫ్రమ్ గాడ్. నువ్వు నిజంగా నీ పాత రోత జీవితానికి నువ్వు చనిపోయి ఆయనతో కూడా సమాధి చేయబడి బాప్తిజం పొంది మరలా తిరిగి లేపబడిన వ్యక్తివైతే నువ్వు నిజముగా నువ్వు పైన వాటినే వెతికేవాడుగా నువ్వు ఉండాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. కింద ఉన్న వాటి మీద మనసు పెడితే నువ్వు ఇంకా ఆయనతోని కూడా నువ్వు లేపబడలేదు అని అర్థం. అంటే ఇంకా యు ఆర్ నాట్ డైడ్ టు యువర్ సిన్స్. నీ పాపాల నిమిత్తము నువ్వు ఇంకా మరణించలేదు, మార్పు చెందలేదు, నూతన వ్యక్తిగా ఆ మార్పు దేవుడిని అనుగ్రహించలేదు. అందుకని అంటున్నాడు, క్రీస్తుతోని కూడా ఒకవేళ మీరు లేపబడిన వారైతే, మార్పు చెందిన వారైతే అడుగుతాం దేవుడిని. మారలేదు, నిజం చెప్పాలంటే మనం మారలేదు. వాస్తవం నేను మారడం బ్రదర్ అని చెప్తాను. నువ్వు చెప్తే సరిపోదు కదా, నీ విధానంలో తెలవాలి, నీ వైఖరిలో తెలిసిపోవాలా, నీ నడకలో, నీ ప్రవర్తనలో, నీ మాటలో, నీ చూపులో, నీ తలంపుల్లో, నీ సావాసంలో మార్పు కావాలి. అప్పుడు మందు నమ్ముతావు నువ్వు మారినవని. నేను మారాను నువ్వు నాకు చెప్తే నేను ఎట్లా నమ్ముతాను? మనం మార్పు చెందని వారం అని దేవుడు మనకి ఇంకొక అవకాశం ఇస్తున్నాడు మార్పు చెందమని. అందుకని ఒకవేళ మీరు క్రీస్తుతోనే లేపబడిన వారైతే పైన వాటినే వెతుకాలి. తండ్రి కుడి పాఠశాల కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడు. అంతేగాని భూమి మీద ఉన్న వాటి మీద నీ మనసు పెట్టద్దు అంటున్నాడు. మనసు ఎక్కడ పెట్టాలి? మనసు ఎక్కడ పెట్టాలి? అమ్మాయి గుండెలలో పెట్టాలా, అబ్బాయి గుండెలో పెట్టాలా? ఎక్కడ పెట్టినా మోసమే ఉన్న వాస్తవం అది. అది దేవుని చేతిలో పెట్టాలి, దేవుని మీద పెట్టాలి మన మనసు ప్రతినిత్యము. ఎందుకంటే ఆయన రాబోతున్నాడు, రారాజుగా రాబోతున్నాడు. యూదా గోత్రపు సింహము వల్ల ఆయన
రాజ్యదండముతో రాబోతున్నాడు లోకాన్ని ఏలడానికి. ఆయన పరిశుద్ధులందరినీ ఆయన యొద్దకి చేర్చుకొని మార్పు చెందిన వారిని, క్రీస్తుతోని కూడా లేపబడిన వారందరితోని ఆయన రాబోతున్నాడు. ఎంతమంది అయితే పరిశుద్ధులు ఆయన యొక్క నిర్ధరించి ఉన్నారో, విశ్వసించి నిర్ధరించి ఉన్నారో, ఆ రక్షణ దినం కొరకు వాళ్ళు వేచి ఉంటున్నారు, ఆ దినము కొరకు ఆయన సిద్ధపడి ఉన్నాడు. ఆ దినము త్వరపడి ఉన్నది, ఆయన త్వరగా రాబోతున్నాడు. ఆయన రాబోతుండగా బైబిల్ చెప్తున్నది ఎందుకు వస్తున్నాడంట తెలుసా? ఆయన ఎవడి క్రియలు చొప్పున వాడికి జీతం ఇవ్వడానికి ఆయన రాబోతున్నాడంట. ఇంకా నువ్వు మార్పు చెందక, నేను మార్పు చెందక, మనలో మార్పు చెందని వారుగా మనం ఉండిపోతే కనుక తప్పక దేవుడిచ్చే జీతానికి నువ్వు పాత్రగా మారిపోతావు. దేవుని ఉగ్రత నుంచి తప్పించబడదు. అందుకే సమయం ఉంటుండగానే నీ జీవితాన్ని మార్చుకో, దేవునికి అప్పగించు. పైన వాటి మీద నీ మనసు ఉంచు, దేవుడి మీద నీ మనసు నిలుపు. ఏది ఏమైనా దేవుడే, దేవుడు తప్ప వేరే ఆధారము ఉండకూడదు నీకు. మోషే ధర్మశాస్త్రం ఒకవేళ ఉంటే దాంట్లో కొత్త ఆజ్ఞ నేను చెప్తాను. ఆయన మీద తప్ప నీ మనసు దేని మీద నువ్వు నిలపకూడదు. అందుకని అంటున్నాడు, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ శక్తితో దేవుడైన నువ్వు సేవించేవాడు ఉండాలి. ఎందుకంటే నేను రోషం కలిగిన దేవుడిని అని చెప్తున్నాను ఆయన. కాబట్టి మన జీవితాలు ఎట్లున్నాయి? ఈరోజు క్రైస్తవము ముసుగులో పడిపోయి మనం భక్తిలో ముందుకు వెళ్ళిపోతున్నాం. ఒకవేళ దేవుడే మధ్యాకాశంలోనికి ప్రత్యక్షమైతే మనం దేవుడితో ఎత్తబడే వారిగా ఉంటామా, లేకపోతే ఇక్కడ విడబడిపోయి దేవుడి ఉగ్రతకి లోనయ్యే వారిగా మనము ఉంటామా? దే ఆర్ 2 categories ఆఫ్ పీపుల్ ఇన్ దిస్ చర్చ్. సంఘంలో 2 గుంపులు ఉంటున్నాయి. ఒక గుంపేమో పైన ఉన్న వాటిని వెతికే గుంపుగా, వాళ్ళ మనసుని ఆయన మీద నిలిపిన గుంపుగా. ఇంకొకటి ఆయనని అంగీకరించిన గుంపుగా ఉంటున్నది, కానీ వాళ్ళ మనసుని లోకం మీద పెట్టిన గుంపుగా ఒకటి ఉంటున్నది. ఏ గుంపులో ఉన్నవాడే నేను సరి చూసుకొని మధ్యాహ్నం కాదు. ఎందుకంటే ఆయన ఏ జామునన్నా వస్తాడు. మధ్యాహ్నం అన్నా రావచ్చు, సాయంత్రకాలం అన్నా రావచ్చు, రాత్రికాలం అన్నా, ఎక్కువ జామునన్నా ఆయన రావచ్చు. బుద్ధి కలిగిన కన్యకల వలె ఆత్మతో నింపబడి దేవుడి జ్ఞానాన్ని, ప్రత్యక్షతను పొందుకొని ఆయన నీ కొరకు రాబోతున్నాడు కనుక తగిన సిద్ధపాటు, తగిన అలంకరణ నువ్వు ధరింపజేసుకొని సిద్ధపడి ఉండాలి అని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాను అని దేవుడు తెలియజేశాడు. కాబట్టి ఒక పరిశుద్ధమైన జీవితం నువ్వు జీవించినప్పుడే నువ్వు ఆయన కొరకు అలంకరింపబడతావు. మనం అలంకరించుకోవాలంటే బ్యూటీ పార్లర్కి వెళ్ళిపోతే అలంకరించేస్తాం, అవునా? మనం ఎక్కడికైనా వెళ్ళి అలంకరించుకోవాలంటే మనంతటా మనం అలంకరించుకుంటాం. కానీ ఆయనను ఎదుర్కోవడానికి ఆయన జ్ఞానము కావాలి, ఆయన వాక్యము కావాలా, ఆయన పరిశుద్ధ ఆత్మ కావాలి. ఈ 3 ద్వారా మనం అలంకరింపబడినప్పుడే మనం ఆయనని ఎదుర్కొనే వారిగా మనం ఉంటామని దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఆఖరికి మనం చూసుకున్నట్లయితే కనుక లూకా సువార్త 24వ అధ్యాయము 50 నుంచి 53 వాక్యాలు. ఆయన బేతనీయ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడు ఆయన. వారు ఆయనకు నమస్కారం చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి యెరూషలేములోనికి తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయంలో ఉండి దేవునికి స్తోత్రము చేయుచుండెను. కాబట్టి దేవుడు ఆరోహణం అయిపోతున్నప్పుడు కూడా ఆయన ప్రేమించిన తన ప్రజలని ఆయన ఏం చేశాడంటే ఆయన చేతులెత్తి ఆశీర్వదించాడంట. కాబట్టి దేవుడు ఆల్రెడీ గాడ్ హ్యాస్ బ్లెస్డ్ us with every blessing which is in Christ. క్రీస్తులో ఉంటున్న ప్రతి ఒక్క ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాలతోనే దేవుడు మనందరినీ ఆశీర్వదించి ఉన్నాడు. అంత మాత్రమే కాక ఆయన వెళ్ళిపోతుండగా, ఆరోహణం అయిపోతుండగా ఆయన చేతులెత్తి ఆశీర్వదించాడు. అంటే ఆయనలో ఉంటున్న క్వాలిటీస్ అన్నీ మనం కలిగి ఉండాలని, ఆ బ్లెస్సింగ్స్ అన్నీ మనము పొందుకోవాలని ఆయన మనల్ని బ్లెస్ చేసి ఉన్నాడు. అంత మాత్రమే కాక ఆయన ప్రత్యేకింపబడ్డాడంట. హీ వాజ్ సపరేటెడ్ ఫ్రమ్ దెమ్. అప్పుడు వరకు వాళ్ళ మధ్యలో ఉన్నాడు, వాళ్ళతో ఉన్నాడు. కానీ ఒక క్షణము రాని వచ్చింది, ఆయన ప్రత్యేకించుకున్నాడు తను తాను. మహిమ కలిగిన శరీరంలో ఉండి కూడా వాళ్ళ నుంచి కొద్దిగా దూరం అయిపోయాడు. ఈరోజు నువ్వు ప్రభువుని చేరుకోవాలి, ప్రభు యొక్క మహిమ కలిగిన రాజ్యంలో చేరాలి, ఆ మహిమ కలిగిన ప్రత్యక్షతని నువ్వు పొందుకోవాలంటే
దేవుడు తను తాను ఎట్టి రీతిగా అయితే ప్రత్యేకపరుచుకున్నాడో నీ జీవితంలో నీకు కూడా ప్రత్యేకపరిచే విధానంలోనే ఉండాలి. యూ హ్యావ్ టు సపరేట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ దిస్ వరల్డ్, ఫ్రమ్ దిస్ సొసైటీ, ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ, ఫ్రమ్ యువర్ ఫ్రెండ్స్. అందరితోని నువ్వు వేరుపరచబడాలి. నేనైతే ఒకటే అనుభవం చెప్పగలుగుతా, నువ్వు అందరిని విడిచిపెట్టి అందరిని నువ్వు కోల్పోతేనే యేసయ్యను నువ్వు పొందుకోగలుగుతావు, ఆయన నిన్ను కలుసుకోగలుగుతావు. ప్రభు నాకు వీళ్ళు కావాలి, నువ్వు కావాలి అంటే, నైనా నువ్వు నాకు వద్దు, నువ్వు అక్కడే ఉండు, వాళ్ళే నీకు ముందు అంటాడు. అంటే రీతిగా కాదండి. యేసయ్యని మనం కలుసుకోవాలన్నా కూడా ఒక ప్రత్యేకమైన జీవితం నువ్వు తీర్మానం కలిగి జీవించాలి. ప్రభు నేను నీ కొరకు జీవిస్తాను, నీ మహిమార్థము నేను నడుచుకుంటున్నాను, నీ రాజ్యంలోనికి చేరేంత వరకు ఈ ప్రత్యేకతలో నేను కాపాడబడే కృపను అటు జీవితాన్ని నాకు అనుగ్రహించుకోవాలి దేవుడిని అడిగితే కనుక దేవుడు తప్పక ఆ సపరేటెడ్ లైఫ్ అనేది ఇస్తాడు. ఈ సపరేటెడ్ లైఫ్ అంటే ఏంటంటే, చాలా మంది అంటూ ఉంటారు, ఏమని తెలుసా, అమ్మో వీడికి భక్తి ఎక్కువ అయిపోయిందిరా బాబు, ఈ మధ్య నువ్వుతో మాట్లాడతలేదు, ఏమన్నా అంటే గొడవ అయిపోయి తిరుగుతుంటూ బైబిల్ పట్టుకొని చదువుకుంటున్నాడు. ఎవడేమన్నా అనుకున్న వాడు నేను పరలోక రాజ్యం తీసుకుపోడు, నిన్ను ప్రత్యేకించుకో. వ్యర్థమైన మాటలు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మాటల్ని కట్ ఆఫ్ చేసేసి పక్కకు జరిగిపో. ఆ మాటల్లో ముస్లిం ముచ్చట్లకి అలవాటు పడద్దు. అక్కడే కూర్చునిపోయి గంటలు సమయం ఖర్చు చేయొద్దు. దేవునితో గడుపు. ఉంటున్నారు కొద్దిగా సమయం. ప్రభు త్వరగా రాబోతున్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అంటున్నాడు. త్వరగా చెప్పిన వాడు ఆలస్యం చేయునా అని బైబిల్ చెప్తున్నాడు. ఆలస్యం చేయడు, ఆయన వచ్చేస్తున్నాడు. ఆయన ఎట్టి రీతిగా అయితే ఆరోహణమై ప్రత్యేకింపబడినాక ఆరోహణమై వెళ్ళిపోయినాడో అట్టి రీతిగా ఆయన దిగి మళ్ళా భూమిపైకి రాబోతున్నాడు. దానికి శిష్యులు అందరూ సాక్షులు, విశ్వసించిన మనము దానికి మనము సాక్షులుగా ఉంటాం. సాక్షుల్లో ఉంటే సరిపోదు, పరలోక రాజ్యం దేవుడు ఇయ్యాడు. మార్పు చెందితేనే పరలోక రాజ్యం దేవుడు నీకు ఇస్తాడు. ప్రభా నేను నిన్ను బట్టి కదా జీవించాను, ప్రభా నేను నీ మందిరంలో కదా వాడబడ్డాను, నేను నీ పరిచయంలో నేను వాడబడ్డాను ప్రభా, నేను కాబట్టి ప్రభా మందిరం నడిపింపబడ్డాను ప్రభా అంటే నీలో మార్పు లేదు, నేను ఎవరు చేయమన్నాడు అని దేవుడికి అడుగుతాడు. కాబట్టి దేవుడి కొరకు నీ జీవితాన్ని ప్రత్యేకించుకో. దేవుడు ఎట్టి రీతిగా అయితే వెళ్ళిపోయాడో ఆనాడు ఆ శిష్యులు ఎట్టి రీతిగా అయితే ఆయనని చూస్తూ ఉండగా ఆయన మేఘాల్లోకి కొనిపోబడ్డాడో అట్టి రీతిగానే నేడు ఆయన బిడ్డలుగా, ఆయన శిష్యులుగా ఒక గుర్తింపు పొందిన మనము, ఆయనకి సాక్షులుగా జీవిస్తున్న మనము ఒక నిరీక్షణతోని, ఒక విశ్వాసముతోని మనము ఆయన రాక కొరకు ఎదురు చూడాలి. వాళ్ళు ఎట్టి రీతిగా అయితే వెళ్ళిపోతున్నప్పుడు ఎదురు చూసారో, అయ్యా ప్రభు వెళ్ళిపోతున్నాడు అని, ఆయన వెళ్ళిపోయినాక యెరూషలేం అంటే దేవుని మందిరానికి వెళ్ళి వాళ్ళు ఆయనను స్తుతిస్తూ ఆయన సన్నిధిలో వేచి ఉంటూ వాళ్ళు వాళ్ళ జీవితాన్ని ముందుకు కొనసాగించుకున్నారు. అట్టి రీతిగానే మనం కూడా దేవుని సన్నిధిలో రక్షణ పొందుకున్న మనం ప్రత్యేకింపబడి ప్రతి విధమైన పాపము నుంచి విడుదల పొందుకొని ఒక పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ దేవుని సన్నిధిలో వేచి ఉండి, ప్రభువా ఆనాడు శిష్యులను తీసుకొని బేతనే ప్రాంతానికి పోయి ఎట్టి రీతిగా అయితే ఆహ్వానమై వెళ్ళిపోయినావో అట్టి రీతిగా నువ్వు నా కొరకు రాబోతున్నావు కాబట్టి ప్రభువా నీ రాక కొరకు తగిన సిద్ధపాటు, తగిన అలంకరణ నాకు దయచేయి. అట్టి పరిశుద్ధ జీవితము నేను నీ వద్ద నుంచి పొందుకొని ప్రభా ప్రత్యేకింపబడి నీ రాక కొరకు సిద్ధపడే కృపను నాకు దయచేయి ప్రభా అని దేవుడిని అడిగితే కనుక దేవుడు తప్పక మనకి సహాయం చేస్తాను అని తెలియజేస్తున్నాను. ఏప్రిల్ రాసిన పత్రిక 13:8 ఏమంటాడు చెప్పాలండి, నోటికి రావాలి వాక్యం. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిలో ఉన్నాడు. కాబట్టి హీస్ అ గాడ్ హూ డస్ నాట్ చేంజ్. ఆయన ప్రేమని ఆనాడు ఆయన చేసుకున్న మానవుడి స్వరూపంని ఏనాడైతే ఆదాముని ప్రేమించడం ప్రారంభించడం, మనిషికి నేటికి కూడా మనిషిని నశించపోకుండా ఉండాలని అదే ప్రేమని నేటికి కూడా ఏమాత్రము మార్పు లేకుండా అదే ప్రేమతో ఈరోజు కూడా ప్రేమిస్తున్నాడు. నేటికన్నా జ్ఞానం కలిగిన వారమై ఆయన ప్రేమని అర్థం చేసుకొని ఆయన కొరకు మన జీవితాల్ని ప్రత్యేకించుకొని నిత్యము మనకు అనుగ్రహింపబడిన ఈ జీవితాల్లో నిత్యము ఆనాడు ఆ శిష్యులు ఎట్టి రీతిగా అయితే దేవుణ్ణి స్తుతిస్తూ వాళ్ళు ఆ మందిరంలో వేచి ఉన్నారో మన జీవితాలు కూడా అంతే నిత్యము దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలా. కేవలము మనలో తుది శ్వాస ఉన్నంత వరకు ఆయన పరిశుద్ధ నామాన్ని మనము
స్తుతించే వారమై ఉండాలి. అందుకనే నిరంతరము నీతోనే జీవించాలని ఆ పాట పాడించింది. ఎందుకంటే మనమందరము ఒకరోజు ప్రభు రాజ్యంలోనికి చేరేవారుగా మనం ఉంటున్నాం. దేవుడు అటువంటి శుభప్రదమైన నిరీక్షణ మనందరికీ అనుగ్రహించింది. కాబట్టి నాకు ఇచ్చాడు నీకు ఇవ్వలేదు అని కాదు, నాకు ఉన్నది నీకు ఉన్నది. నేను ఎదుగుతున్నానో నువ్వు ఎదుగుతలే అంతే. ఈ రోజు నేను ట్రై టు గ్రో ఇన్ హిమ్. ఈ రోజు నుంచి ఆయనలో ఎదగడం ప్రారంభించు. దేవుని వాక్యంలో ఎదుగు. ఆయన యొక్క సంపూర్ణ స్థితిలోనికి రా. ఆ సంపూర్ణతలో నన్ను కూడా నడిపించు ప్రభా. నీ మహిమ కలిగిన ప్రత్యక్షతలోనికి చేరేంత వరకు ప్రభా నీ వాక్యం చేత నీ ఆత్మ చేత నన్ను బలపరిచి నడిపించు అని నువ్వు దేవుని స్తుతించగలిగితే కనుక దేవుడు తప్పక తన పరిశుద్ధ రాకడలో నేను జ్ఞాపకం చేసుకుంటాడు, నేను ప్రత్యేకించుకుంటాడు. ఈ లోకం నుంచి వేరు చేసి ఆయనతోనే యుగ యుగాలు జీవింపజేసే కృపను దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్నాడు. దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించి మనం బలపరిచి నడిపించును గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల ప్రేమ కలిగిన యాగోప తండ్రి నేను మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ప్రభా గత మాసమంతానైనా మమ్మల్ని కాచి కాపాడి ప్రభా నూతన మాసంలో ప్రభా మొదటి దినమునైనా ప్రభు దినాన ప్రభా ఇటు రీతిగా ప్రభా నీ మందిరంలో మేము కూడుకొని ప్రభా నీ పరిశుద్ధ నామంలోనైనా మేము ఆనందించే గొప్ప భాగ్యాన్నినైనా మనందరికీ మేము దయచేస్తాం. ఈ దాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. అవును ప్రభా, ఎంతో మందినైనా సిద్ధపడి వచ్చి ఉన్నాము, ఎంతోమంది సిద్ధపాటు లేకుండా వచ్చి ఉన్నారేమో ప్రభా. బిడ్డలు ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. విన్న వాక్యాన్ని ప్రభా ఒక్కసారి మేము నెమరు వేసుకొని ప్రభా ఆ ప్రకారంగా మేము నడుచుకుంటుమా లేదా ప్రభా మమ్మల్ని మేము సరి చూసుకునే జ్ఞానము మాకు దయచేయండి ప్రభా. నీ కొరకునైనా మేము ప్రత్యేకింపబడిన వారమైనా మేము ఉండాలి అని నువ్వు ఆశించున్నావు ప్రభా. మా నిమిత్తమునైనా మీరు నేను తండ్రి గుడి పాఠశాల కూర్చొని ప్రభా నేటికి కూడా ప్రభా నా కొరకు మా కొరకునైనా విజ్ఞాపన చేస్తున్న విధానం బట్టి మీ స్తోత్రాలు ప్రభా. అవును ప్రభా, వాక్యంలో సెలవిస్తున్న రీతిగా ప్రభా ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకాడు నిద్రపోడు అన్నాం. అట్టి రీతిగానే నేను మమ్మల్ని కాచి కాపాడుతున్న విధానం బట్టి మీ స్తోత్రాలు ప్రభా. మారని దేవుడిగా నాయన ఉంటున్నాం ప్రభా. మార్పు చెందే ప్రజలకు మేము ఉంటున్నాం కనుకనైనా కావాల్సిన మార్పుని నేను మాలో మీరు కలుగు చేయండి ప్రభా. మీరు కాచిన రక్తం చేతనైనా మేము కడగబడి ప్రభా మీ అందరైనా సంపూర్ణ విశ్వాసమునైనా నీ వాక్యము చేత వెలిగింపబడి ప్రభా నీ ఆత్మ చేత నింపబడి నడిపింపబడే కృపను దయచేయండి. ఆనాడు ప్రభా శిష్యులు ఎట్టి రీతిగా అయితే ప్రభా మీరు ఆరోహణం అయిపోయినప్పుడు యెరూషలేముకి వెళ్ళి నేను స్తుతిస్తూ వాళ్ళు ఉన్నారు ప్రభా. అట్టి రీతిగా ప్రభా మా జీవితకాలం అంతా ప్రభా నేను స్తుతిస్తూ ప్రభా మీ పరిశుద్ధ రాకడ కొరకు ఎదురు చూసే కృపను మా ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. మీరు మాకు తోడుగా ఉండండి. విన్న వాక్యాన్ని మీరు కట్టి ఫలింపచేయండి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీకు వందన. ప్రత్యేకమైన దీవెనలు ఆశీర్వాదాలు ప్రతి ఒక్క బిడ్డకు మీరు అనుగ్రహించి ప్రభా వాళ్ళ ప్రతి ఒక్క అవసరతలో నేను మహిమేశ్వరం నుంచి మీరు తీర్చమై నీ కొరకు సాక్షులుగానైనా బిడ్డల ముందు కొనసాగి కృపను ప్రతి ఒక్క బిడ్డకు మీరు దయచేస్తున్నాను. మీరు చేసిన త్యాగాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. మమ్మల్ని ఎంతగానో ప్రేమించాం. మీ ప్రేమనైనా నేటికి కూడా మీరు మా పట్లనైనా మీరు చూపుతున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. మీరు చేసిన త్యాగాన్ని మేము తలపోసుకుంటున్నాను ప్రభా. మమ్మల్ని మేము సరి చూసుకొని ప్రభా నీ ఎదుటనైనా మేము పాపులు అని ఒప్పుకొని ప్రభా నిందా రైతులుగా ప్రభా యోగ్యమైన రీతిలో ప్రభా నేను జ్ఞాపకం చేసుకునే కృపను మాకు దయచేయండి. నీ శరీరముని రక్తమునైనా మేము తీసుకోబోతున్నాగా ప్రభా మీరైనా మమ్మల్ని పవిత్రపరచండి. నూతన ప్రారంభమునైనా మా జీవితాల్లో మీరు అనుగ్రహించండి ప్రభా. క్రీస్తుతో మీరు లేపబడిన వారుగా ప్రభా పైనున్న వాటినే కానీ ప్రభా ఈ భూ సంబంధమైన వాటి మీద మా మనసును మేము నిల్పక ప్రభా కేవలం నీ మీద నీ రాక మీద ప్రభా మేము ఆసక్తి కలిగిన వేచి చూచే అనుభవాలు కూడా నేను మమ్మల్ని నడిపించి ఈ ప్రత్యక్షతని ప్రతి ఒక్క బిడ్డకు మీరు అనుగ్రహించి మీరే బిడ్డలకు తోడుగా ఉండేనన్న బిడ్డల జీవితం ద్వారా మీరే ఘనతమైన మా ప్రభావాలు పొందుకుంటున్నాం. యేసయ్య పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి కూర్చున్న పరమ తండ్రి ఆమేన్. ఆమేన్. దయచేసి నిలబడతామండి. ప్రభు యొక్క సంస్కారం